హలో గైస్, వెల్కమ్ టు సినిమా యాంకర్. ఇప్పుడే డాకు మహారాజా అని మూవీ చూసేసి వచ్చినాను. మూవీ గురించి చెప్పాలంటే చాలా బాగుంది. ఫస్ట్ మన బాలయ్య సార్ గురించి మాట్లాడతాం. మూవీలో యాక్టింగ్ ఉన్ని, ఆ ఎమోషన్ టచ్ ఉన్నని అన్ని చింపి పారేస్తారు. అంత బాగా చేసినారు. ఆ ఎమోషన్ టచ్లు కదా మనకి ఒకలాగే గూస్ బంప్ సీన్స్ అసలు. అంటే మనకి పాత సినిమాలు ఉండింది కదా, నరసింహనాయుడు. సో ఆ ఫీల్ ఇచ్చింది నాకు. అంటే ఒక పాత ఇది. సో వచ్చేసి క్యారెక్టర్ వైజ్ ఉన్ని, తర్వాత ఫ్లాష్ బ్యాక్ దీంట్లో వచ్చేసి ఆ ఎమోషన్ ఉన్ని, ఇంటికి వచ్చి ఆ డ్రైవర్గా చేరినా అని చెప్పేసి దానికి మీరు ఒక మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది ఏంటి డ్రైవర్గా వచ్చి చేసినారు, ఏం జరుగుతుంది ఇన్సిడెంట్స్. సో ఎలా కనెక్ట్ చేసినారు అంటే సీన్స్లో అంతా కొంచెం కనెక్టింగ్ సీన్స్ ఉంటాయి. సో చాలా బాగుండింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఆ ఇంట్రడక్షన్ ఒక సీన్ ఉంది, సూపర్గా ఉండింది. మళ్ళీ ఇంటర్వల్ బ్లాక్ గురించి చెప్పాలంటే సూపర్, చాలా చాలా బాగుండింది. మళ్ళా అన్నీ బాగుండింది, అన్ని లేయర్స్ కరెక్ట్గా ఫిక్స్ చేసి పెట్టిన. బట్ క్లైమాక్స్లో వచ్చేసి నాకు కొంచెం డిసప్పాయింట్ అయింది. అంటే అంత హైప్ ఇచ్చి లాస్ట్లో వచ్చేసి టుస్సుగా అయిపోయినలా ఉండింది నాకు. సో ఆ ఒక్క పార్ట్ వదిలితే ఇంకా అన్నీ బాగుండింది. ఆ లాస్ట్ క్లైమాక్స్ నాకు ఒక నచ్చలే. బాబీ డియోల్ గురించి చెప్పాలంటే వాళ్ళు బాగా చేసినారు. బాబీ డియోల్ క్యారెక్టర్ని, ఆ విల్లన్ క్యారెక్టర్ని చాలా బాగుండింది. మళ్ళా వచ్చేసి మన డైరెక్టర్ బాబీ గురించి చెప్పాలంటే ఫస్ట్ వాల్టర్ వీరైన దాంట్లో కొంచెం ఎమోషన్ టచ్ అంతా ఉండింది. ఈ మూవీలో చూడాలంటే చాలా ఎమోషన్ టచ్ అంతా ఉండింది. అంటే ఒక ఎట్లుండిందంటే ఒక మాస్ మూవీ విత్ కమర్షియల్ ఎలిమెంట్, ఎమోషన్ అన్నీ కలిపి ఉండే మూవీని డాకు మహారాజా. నాకు నచ్చింది. అంటే ఆ ఎమోషన్, చాలా ఎమోషన్ సీన్స్ ఉన్నాయి. తర్వాత ఫస్ట్ స్టార్టింగ్ వాటర్ గురించి ఉన్నాయి. సో చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. మీరు మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది. అవతల తమన్ మ్యూజిక్ గురించి చెప్పాలంటే అసలు మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ చైర్లో కూర్చుంటే ఆ వైబ్రేషన్ ఉన్ని, ఆ సౌండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉన్ని, బీజిఎం మాత్రం అసలు చింపేశారు. అదే ఒక దీంట్లో ఇంటర్వ్యూలో చెప్పినారు. అంటే మన రజనీకాంత్కి వచ్చేసి ఎట్లా అనిరుద్ధు, అట్లా బాలయ్యకి వచ్చేసి తమన్ అసలు చాలా బాగా చేసినారు. సీన్స్ నాకు నచ్చింది ఏమంటే ఆ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్లో చాలా సీన్స్ నాకు కనెక్ట్ అయింది. బట్ కొంచెం స్లోగా ఉంటాయి ఫ్లాష్ బ్యాక్ సీన్స్. బట్ నాకు చాలా నచ్చింది. ఒక ఒక మెసేజ్ పెట్టుకొని పోయినారు మూవీలో. బాగుంది. ఆ మెసేజ్ చాలా బాగుండింది. అంటే అక్కడ ఉంటే అంటే అంటే ఒక నార్త్లో జరిగేది, ఒక ప్లేస్లో జరిగే కథని పెట్టి బేస్లు ఎత్తుండేది. క్యారెక్టర్ వైజ్లో చెప్పాలంటే చాలా బాగా చేసినారు. శ్రద్ధా కపూర్ ఉంది, అట్లా తర్వాత ఇంకా కొంచెం క్యారెక్టర్స్ ఉన్నాయి, చాలా బాగా చేసినారు అందరూ. అదే వాళ్ళ క్యారెక్టర్కి చాలా బాగా చేసినారు. అట్లా అంతే. థియేటర్స్లో రిలీజ్ అయింది. సో గో వాచ్ ఇన్ థియేటర్స్. చాలా బాగుంది, వర్త్ వాచింగ్ మూవీ చెప్పాలంటే. ఈ ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.